ఆ విశ్రాంతి ఈ మహోన్నతుని చోటను దొరుకుతుందని మోషే వ్రాయిచు ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. డ్వెల్లింగ్ అంటాడు, డ్వెల్లింగ్, DWELLING, డ్వెల్లింగ్, క్లైమ్ టు రిమైన్, అక్కడ మనం ఉండాలి అని దేవుడు ఆ రహస్య స్థావరంలో ఉంచువానిగా ఉన్నాడు. దేవుని రహస్య స్థలంలో మనం ఉన్నట్లయితే మాటికి మనం బయటకు వచ్చి ఎండ దెబ్బ తినేసి లోనకి వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగి మళ్ళీ బయటకు వచ్చి ఎండ దెబ్బ తినేసి ఇంట్లో ఉండి జ్వరం పెట్టుకొని ఆ విధంగా దేవుడు చేయడండి. ఆ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, సంపూర్ణమైన శాంతితో, సంపూర్ణమైన సమాధానంతో దేవుడు మనల్ని కాచి కాపాడువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇది ఒకసారి ఉండి ఒకసారి పోయేది కాదు, అది కంటిన్యూగా ఉండేది. ఆ ఆరోగ్యము, ఆ సమాధానము, ఆ సంతోషము ఇదంతా కూడా కంటిన్యూగా ఉండేది ప్రియులారా. అబైడ్ ఇన్ సీక్రెట్ ప్లేస్ అంటాడు. అబైడ్, నివసించడము, ఆ రహస్య స్థావరంలో మనము నివసించడము అని అంటాడు.